అదే నమస్కారం. ఈరోజు నైట్ ఈ వీడియో ఇవ్వకపోతే నాకు నిద్ర వచ్చేలాడు. ఎందుకంటే ఈ వీడియో ఇవ్వటం వల్ల ఒక్క ఆడపిల్ల బ్రతికినా అంటే చావబోయి బ్రతికినా అన్నట్టు, అంటే చావు భయం పొంచి ఉందేమో ఇప్పుడు బతుకుతుంది అని. అలాగే మగవాళ్ళు కూడా ఇది అప్లై అయ్యింది. ఎవడన్నా కానీ అవతల ఆడవాళ్ళ ట్రాప్లో పడో వాళ్ళకి చెప్పింది నమ్మో మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒకవేళ వాడు కూడా చనిపోవాల్సి వస్తే అలా చనిపోకుండా ఉంటాడని చెప్పేసి. కర్ణాటక రాష్ట్రం బాగలకోట జిల్లా బెల్గి తాలూకా గలగలి అని చెప్పేసి ఒక ఏరియా. ప్రవీణ్ అనబడే వ్యక్తి భాగ్యశ్రీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళి కొద్ది నెలలు అవుతుందట. వాడు ఆ అమ్మాయి నిజంగా చక్కగా ఉంది చూడటానికి. మరి ఆమె క్యారెక్టర్ ఎలాంటిది ఏంటో నాకు తెలియదు. బట్ వీడికి ఆ అమ్మాయి మీద అనుమానం వచ్చింది. అనుమానం ఎలా వెళ్ళిందంటే ఆమెను వేధించేవాడు నరకయాతం చూపెట్టాడు. దాంతో తట్టుకోలేక పెళ్ళైన 1 మంత్కి పుట్టింటికి వచ్చేసింది. 2 నెలల పాటు పుట్టింట్లో ఉంది. ఇక వీడేం చేశాడు, పెళ్ళైన కొత్త కదా, నాకు తెలిసి తెలియక ఆమెను ఇబ్బంది పెట్టాను, తప్పు అయిపోయింది, నిన్ను బాగా చూసుకుంటాను అర్థం ఇదని చెప్పి నమ్మించి ఇంటికి తెచ్చాడు. ఇక మొన్న తెచ్చాడు. మొన్న ఇక ఎంత దారుణం అంటే ఆ అమ్మాయిని వాంటెడ్గా గొడవ పెట్టుకొని ఒక పెద్ద కర్ర లాంటిది తీసుకొని దారుణంగా కొట్టాడు ఆ అమ్మాయి. స్పృహదే పడిపోయిన తర్వాత దుపట్టాతో మెడ గట్టిగా ఉరేసేసి దాన్ని ఫ్యాన్కి తగిలించేసి కింద స్పృహదే పడిపోయింది. బట్ ఉరేసినప్పుడు ఇంకా బ్రీతింగ్ లెవెల్స్ ఇంకా అందరూ కదా గిలగలా కొట్టుకుంటుంది. వాడు ఫస్ట్ వీడియో తీసుకున్నాడు దాన్ని. ఆ తర్వాత వాడున్న రాక్షసుడు మేలుకొన్నాడు. దీనిని లైవ్ వీడియో కాల్గా చేద్దామని వాళ్ళ అత్తమ్మ అంటే భాగ్యశ్రీ వాళ్ళ అత్తమ్మ అప్సరాన్ని అమ్మ నాన్నకి ఫోన్ చేశాడు. ఏంటి అల్లుడి నుంచి ఫోన్ వచ్చింది వీడియో కాల్ అని చెప్పి చూడగానే ఫ్యాన్కి వేలాడుతూ కూతురు, ఒరే ఏం చేస్తాను అన్నారు. ఛాన్స్ లేదు, ఇంకా చావుబోతుల మధ్య ఉంది. ఇంకా వాళ్ళు ఇమ్మీడియట్గా ఫోన్ కట్ చేసి వాళ్ళకి తెలుసునికి వాళ్ళకి ఫోన్ చేసి పోలీసులు చెప్తే ఇక అప్పటికే పాపం వెళ్ళిపోయేసరికి పాపం చనిపోయింది. వీడు పోలీసు అదుపులో ఉన్నాడు. ఒరే పుణ్యం ఉండిద్దిరా, మీకున్న సైకో మెంటాలిటీకి పెళ్ళి సెట్ కాదనుకుంటే చేసుకోకండ్రా. ఎందుకురా పాపం అన్యాయంగా ఆడపిల్లని చంపుతున్నారు. ఆ అమ్మన్న జీవితంలో కోలుకోగలరా పాపం వాళ్ళు? లైవ్లో కూతురు చనిపోవటాన్ని చూస్తే అది కూడా ఏంటి చంపటం, ఎంత దారుణం రా అసలు. ఒక కోడి పీక కోస్తేనే అది గిలగలలాడితే మన వల్ల కాదు. దాన్ని ఏమంటారు, హలాల్ అనుకుంటా. వాళ్ళు పూర్తి కొయ్యరు, సొంగోసి వదిలేస్తారు, గిలగల కొట్టుకుంటా ఉండిద్ది అది. బట్ వాళ్ళు ఏం చేస్తారు, మనకు కనపడకుండా వేరే దాంట్లో వేసేస్తారు. దానివల్ల ఏం కాదు. అదే మామూలుగా మనకు కనపడుతూ అది ఏ జంతువు అయినా హిందువులలో వచ్చేసి దాన్ని గట్కన సమేదట ఒకే దెబ్బకి నరికేస్తారు. అలా నరికినప్పుడు కూడా గిలగలా కొట్టుకునిద్ది. ఏది మొండెం కాళ్ళు ఉన్నది ఉందో అది కొట్టుకుంటుంది. బట్ ఆ బ్లడ్ అంతా బయటకు వచ్చేస్తుంది. బట్ ఇక్కడ సొగం కోసినప్పుడు ఆ తల బాడీ మళ్ళీ మొత్తం కనెక్టెడ్గా ఉంటాయి. చాలా ఘోరం అసలు అది. అది చూసి మనం తట్టుకోలేము అసలు. అట్లాంటిది ఒక మనిషి విషయంలో ఎంత దారుణం అసలు. తట్టుకోగలరు అసలు లైఫ్ లాంగ్? సో ఆడవారికి నేను చెప్పేది, ఒక్కసారి మీ భర్త కానీ లవర్ కానీ ఒక మగవాడు ఎవడైనా కానీ వాడి బిహేవియర్ తేడాగా ఉంది అని వాడి నుంచి మీరు దూరం జరిగితే మ్యాక్సిమం డిసైడ్ అయిపోండి ఇంక వద్దు వెళ్ళొద్దు అని చెప్పి. ఒకవేళ వెళ్ళేటట్టు అయితే 1కి 100 సార్లు క్రాస్ చెక్ చేసుకొని మీకు ఏ జరిగినా వాళ్ళదే బాధ్యతని తీసుకోండి. ఇదే అబ్బాయి కూడా అప్లై అయింది. మీ వల్ల కాక దూరంగా వెళ్ళిపోయారు. బట్ ఆమె వచ్చేసి లేదు నేను మారిపోయాను రా అని చెప్తే మరలా మీరు వెళ్ళారు. మొగుడిని చంపుతున్నారు కదా రీసెంట్గా కూడా. సో కేర్ఫుల్గా ఉండండి. అమ్ము ఇటువంటి వాడు నిజంగా భూమి మీద ఉండకూడదు. పోలీసులు అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. కానీ బెయిల్ మీద బయటకు వచ్చేస్తాడు. ఎందుకంటే పాపం పేదవాళ్ళు కదా అక్కడ ఉత్తరం ఉన్న వాళ్ళు. మన చట్టాలు అలా ఉన్నాయి. పోలీసులు కూడా నిజంగా మరి చార్జ్షీట్ ప్రిపేర్ చేసినప్పుడు ఎందుకు మరి అలా ప్రిపేర్ చేస్తారని నాకు తెలియదు. నేను చాలాసార్లు చూశాను. ఘోరంగా పెళ్ళాలని చెప్పినటువంటి మొగుళ్ళు ఎంతమంది బెయిల్ మీద బయట ఉన్నారు. మరి ఎందుకు బెయిల్ మీద అంటారో నాకు అర్థం కావట్లేదు. జడ్జిలు ఎలా బెయిల్ ఇస్తారో వీళ్ళెట్టా చార్జ్షీట్ కోర్టుకి వేస్తారో అర్థం కావట్లేదు.